ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అంటే పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఈనాడు రామోజీరావు గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తదితర ఎల్లో మీడియా వారంతా కూడా వాళ్ళ వైఖరి మార్చుకోవటంలా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ పైన విషం కక్కుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి గారి మీద విషం కక్కుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద దారుణమైనటువంటి కథనాలు రాస్తున్నారు. చివరికి వాళ్ళు తప్పు చేసిన అధికారులను సైతం రక్షించడానికి విపరీతంగా శ్రమిస్తున్నారు. ఇవన్నీ చూస్తే ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు ఆడినట్లు, ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేసినట్లుగా రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు మిగతా వాళ్ళు వ్యవహరిస్తున్నట్లుగా ఉంది. అప్పుడు ఏం అబద్ధాలు చెప్పారో అప్పుడు విపరీతంగా పేజీలు చెడరాశారు. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో అబద్ధాలు కొనసాగిస్తున్నారు. చాలా విచిత్రంగా ఉంది ఈ పరిస్థితి. నిజానికి నాబోటి వాళ్ళం సరే ఎన్నికలు పోలింగు తెలుగుదేశాన్ని బుధాన్ని వేసుకున్నారు కాబట్టి ఏదో తంటాలు పడుతున్నారులే అనుకున్నాం. ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళు మారుతారు, పద్ధతిగా రాస్తారు, రెండు వైపులా ఎవరు తప్పు ఉంటే వాళ్ళది రాస్తారు అనుకున్నాం. కానీ ఇట్లా ఇప్పటికీ కూడా అంటే ఒకసారి పరుగు పోయిన తర్వాత ఎక్కడ ఎన్నిసార్లు పోతే ఏమైందని అనుకున్నారో ఏమో తెలియదు. కానీ బట్ వాళ్ళ తీరు అయితే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు పల్నాడు, ఆ తాడిపత్రి, చంద్రగిరి ఇటువంటి చోట్ల వైసీపీ వాళ్ళ మీద దాడులు జరిగితే వైసీపీ వాళ్ళే దాడులు చేశారని దాని మీద సిట్ ఎంక్వైరీకి వచ్చినట్టు రాసే దౌర్భాగ్య పరిస్థితికి మీడియా వెళ్ళిందంటే రెండు వైపులా రాయండి. వీళ్ళు తప్పు ఇదిగో ఇక్కడ వరకు వీళ్ళ తప్పు, ఇక్కడ వరకు వీళ్ళ తప్పు. ఆ రోజున వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళు ఫిర్యాదు చేస్తే కనీసం ఎస్పీ పల్నాడు ఎస్పీ కానీ ఇంకోళ్ళు కానీ రెస్పాండ్ కాకపోవటం ఏమిటి? అటువంటి వాటి మీద రాయాలి కదా. అసలు మీరు అటువంటి మీ ఇన్వెస్టిగేట్ చేసి రాయాల్సిన మీరు అసలు ఈ అపాయింట్మెంట్స్ జరగటం వెనకాల చంద్రబాబు, దగ్గుపాటి పురంధరేశ్వరి గారు వీళ్ళంతా ఉన్నారన్న సంగతి తెలిసి దాన్ని కప్పిపుచ్చడం కోసం, మళ్ళీ ఆ ఎస్పీకి అనుకూలంగా మళ్ళీ స్టోరీలు రాయటం కోసం ఏమిటి ఈ దౌర్భాగ్యం? నిజంగా చాలా మీరు జర్నలిజాన్ని భ్రష్టు పట్టించడానికి చేస్తున్న ప్రయత్నాలు మాత్రం చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఆల్రెడీ భ్రష్టు పట్టించారు, ఇంకా పతనం అవుతూనే ఉన్నారు. ఈ వయసులో రామోజీరావు అట్లా చేసుకుండా ఉంటే ఎంత బాగుండేది, ఎంత మర్యాదగా ఉండేది. ఏమిటి దిక్కుమాలిన పని, ఏమిటి కర్మ? నిజంగా ఇప్పుడు చూడండి, తాడిపత్రిలో పోలీసులు వెళ్ళి ఎమ్మెల్యే ఇంట్లో దాడి చేసి సీసీ కెమెరాలు కూడా పగలగొడుతున్న దృశ్యాలు వస్తే ఎంతవరకు దాని గురించి ఎందుకు రాయట్లేదు వీళ్ళు? తాడిపత్రిలో 2 వర్గాలు అనుకుందాం, పోనీ 2 వర్గాలు ఘర్షణ పడుతుంటే రాళ్ళు విసురుకుంటుంటే పోలీసులు చోద్యం చూస్తా కూర్చున్న వీడియోలు వస్తే దాని మీద రాయాలి కదా. ఎవరు తప్పైతే వాళ్ళది రాయండి. రెండు వైపులా అసలు పోలీసులు ఏం చేయలేదని ఎందుకు రాయట్లేదు అంటే మళ్ళీ ఆ పల్నాడు ఎస్పీ గారికి అసలు ఫోన్ ఎత్తకపోయినా లేకపోతే ఆయన రెస్పాండ్ కాలేదని కదా ఇప్పుడు సిట్టు దర్యాప్తులో కూడా పోలీస్ ఆఫీసర్లు తప్పు ఉందని తేలుతుంది కదా. అదే కూడా అది రాయట్లేదే. ఏదో అది కూడా మసిపూసి మారేడికాయ చేసి దానికి కూడా మళ్ళీ కలరింగ్ ఇచ్చి రాస్తున్నారు. అంటే వైసీపీ వాళ్ళ మీద దాడులు జరిగితేనేమో అవేమీ కవర్ చేయకుండా అవేమీ కప్పిపుచ్చుతూ వైసీపీ వాళ్ళు ఎవరైనా ప్రతీకారంగా ఎదురు తిరిగి గొడవలు చేసి ఉంటారు కదా. కొన్నిసార్లు జరగలేదని మనం ఎట్లా అంటాం? జరిగితే వాటిని మాత్రమే హైలైట్ చేసే దారుణమైనటువంటి పరిస్థితికి దిగజారిపోవటం అంటే చాలా ఇది ఒకటే కాదు. ఎలక్షన్ అయిపోయిందండి, మరుసటి రోజు ఏం రాశారు? అసలు మరుసటి 1-2 రోజుల్లోనే డీబీటీ డబ్బులు ఎందుకే లేదు, ముందే వేస్తా ఉన్నారు కదా అని అప్పుడు రాశారు. ఆ తర్వాత డబ్బులు ఇస్తుంటే మళ్ళీ స్కీముల కింద డబ్బులు రిలీవ్ అవుతున్నాయి కదా, పేదలకి లబ్ధిదారులందరికీ వెళ్తున్నాయి కదా, మళ్ళీ అక్కడ కామ్ అయిపోయారు, కిక్కురు మనలేదు. అప్పుడేం రాశారు? కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చేస్తున్నారు, స్కీముల కింద ఇవ్వట్లేదన్నారు. ఇదే పెద్ద మనుషులు అప్పట్లో ఏమి రాశారండి? గతంలో కాంట్రాక్టర్లంతా గగ్గోలు పెడుతున్నారు, డబ్బులే ఇవ్వట్లేదు అని చెప్పి అప్పుడు రాశారు. ఇప్పుడేమో కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తున్నారని వేస్తున్నారు. కాంట్రాక్టర్లు బిల్లు ఇస్తే ఒక రకం, ఇవ్వకపోతే ఇంకో రకం, 2 రకాలుగాను మీరే రాస్తారా? ఏం పద్ధతి? ఇదేం దరిద్రమండి బాబు. మళ్ళీ చాలా అసహ్యంగా ఉంది ఇవన్నీ చూడాలంటే. ఇక ఈ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి మీద అయితే మరీ అరాచకం అండి. ఇంత అరాచకంగా రామోజీరావుకి ఎందుకు అంత ద్వేషం ఆయన మీద నాకు అర్థం కాల. ఒకవేళ ఆయన తప్పులు చేసుంటే తప్పులని పలానా తప్పులు అని చెప్తే అది ఒక పద్ధతి. అవేమి తప్పులు కాకపోయినా కూడా తప్పుల్లాగా చూపించడం. వాలంటీర్ల వ్యవస్థని రద్దు చేయమని అడిగింది ఎవరు? వాలంటీర్ల వ్యవస్థని ఇళ్లకు వెళ్లకుండా చూడమని చెప్పింది ఎవరు? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, చంద్రబాబు గారు వీళ్ళే కదా, రామోజీరావు గారే కదా. అబ్బే దాన్ని కప్పిపుచ్చి వాలంటీర్లు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వాలంటీర్లు ఇళ్లకు వెళ్లకుండా చేస్తే
దాన్ని కప్పిపుచ్చి జవహర్ రెడ్డి గారు సెక్రటేరియట్లకి, గ్రామ సెక్రటేరియట్లకి, వార్డు సెక్రటేరియట్లకి లబ్ధిదారులను వెళ్ళమని ఉత్తర్వులు ఇచ్చారు. అది దానివల్లే జరిగిపోయిందని ఇప్పటికి కూడా అదే రాయటం, దిక్కుమాలితనంగా రాయటం. అట్లా డీబీటీ స్కీముల కింద 3-4 నెలల కింద ఇవ్వాలి డబ్బులు, ఇవ్వలేదు, దానికి జవహర్ రెడ్డి గారే కారణం అని రాయటం. ఇప్పుడు ఇస్తుంటేనూ తప్పు పడుతున్నారు, అప్పుడు ఇవ్వకపోతేనూ తప్పు పట్టారు. ఏమిటి జవహర్ రెడ్డి గారి మీద మీకు ఏమైనా కోపం ఉంటే ఈ రకంగా పత్రికను అడ్డం పెట్టుకుని ఇట్లా నీచంగా రాయటం పద్ధతి కాదు. జవహర్ రెడ్డి గారు నిజంగా ఆయన ఏదైనా తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారు చర్య తీసుకునేవారు. మీరు అడిగిన వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేశారు కదా, డీజీపీని చేయమంటే చేశారు. రోజు అంతకుముందు కూడా రాశారుగా. మీరు ఏమన్నా ఓ పద్ధతిగా రాస్తున్నారా పాడా? మీరు ఎంత దరిద్రంగా చేసినా సరే ప్రజలందరూ భరించాలి. ఎదుటివాడు ఎంత పద్ధతిగా ఉన్నా సరే వాడి మీద బురద వేస్తారు. ఓహో బురదగా, అది బురద అనుకోకుండా జనం చూడాలి. ఏమిటి రాతలు, ఏమి లోకం. అప్పుడేమో అట్లా రాశారు. ఇప్పుడేమో ఈ హింసాకాండ జరుగుతుంటే సిఎస్ బాధ్యుడని రాస్తున్నారు. సిఎస్ ఎట్లా బాధ్యుడు అవుతాడండి? డీజీపీకి తప్పు కాదంట, అక్కడ పనిచేసిన ఎస్పీలు బాధ్యులు, కొత్తగా దగ్గుబాటి పురంధరేశ్వర గారు వీళ్ళు పెట్టమని పెట్టారు కదా, వాళ్ళ తప్పు కాదంట, సిఎస్ తప్పు బాధ్యత వహించాలంట. ఏం రామోజీరావు ఏం రాస్తున్నారు? మీ వాళ్ళు కాస్త మీ సిబ్బందికి చెప్పండి, సంపాదకులకి, వాళ్ళకి ఇంత తెలివి తక్కువ వార్తలు రాయమాకండి, పద్ధతిగా రాయండి అని. పోలీసు వాళ్ళకి సంబంధం లేదంటే సిఎస్ఏ బాధ్యత వహించాలని. అది సీఈఓకి, ఎలక్షన్ సీఈఓకి కూడా సంబంధం లేదని. మా అసలు ఎలక్షన్ కమిషన్ కదా, వీళ్ళందరూ వాళ్ళు ఒక్కొక్కటి పంపుతారు, 3 పేర్లు 4 పేర్లు పంపితే వాళ్ళలోని సెలెక్ట్ చేసి ఎలక్షన్ కమిషన్ నియమించితే అదేదో సిఎస్ తప్పు చేసినట్టు, ఆయన ఏదో అపాయింట్ చేసినట్టు రాసే దౌర్భాగ్య పరిస్థితి ఏంటి? ప్రధానికి నిజంగా సిఎస్ గారు తప్పు చేసుంటే ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకునేది కదా. అప్పుడు 2019లో ఏం జరిగింది? సిఎస్ గారు ఏబి వెంకటేశ్వరరావు గారిని బదిలీ చేయమని ఎలక్షన్ కమిషన్ ఇస్తే ఆ ఆదేశాలను ఆనాటి సిఎస్ బదిలీ ఇవ్వలేదని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆయన్ని కూడా బదిలీ చేస్తే అది కప్పిపుచ్చుతూ ఇప్పుడు సిఎస్ని ఎందుకు బదిలీ చేయలేదు? ఎన్నికల సంఘం చేతిలో సిఎస్ ఉన్నాడా, సిఎస్ చేతిలో ఎన్నికల సంఘం ఉందా అని దిక్కుమాలిన రాతలు రాస్తున్నారే. అంత అరాచకమా? నిజానికి ఎన్నికల సంఘం ఎవరి చేతిలో ఉంది? బీజేపీ వారి చేతిలో ఉంది. దగ్గుబాటి పురంధరేశ్వర గారు చెత్త లెటర్ రాస్తే దాని ప్రకారం వాళ్ళు యాక్ట్ చేసి వాళ్ళు అడిగిన వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు కావాల్సిన వాళ్ళందరినీ అక్కడ పెట్టి ఇంత హింసకి కారణమైతే దాన్ని కప్పిపుచ్చడానికి రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు ఎన్ని పాటలు పడుతున్నారంటే చాలా. విశాఖలో ఏదో గొడవ జరిగిందట, ఓకే వార్త ఇస్తే వచ్చు, కానీ వైసీపీకి ఓటే లేదని దాడి చేశారని పెద్ద వార్త రాశారు. మరి పల్నాడులో మరి అన్ని గొడవలు జరుగుతున్నాయి. పాపం బీసీ వర్గాల వాళ్ళు తలదాచుకోవడానికి చోటు లేక ఇళ్లలో నుంచి కొడితే వాళ్ళు వచ్చి ఆలయాల్లోనూ అక్కడ రక్షణ తీసుకుంటే మీ కంటికి కనపడలేదా? మానవత్వం ఉండాలి. రామోజీరావు వార్తలు రాసేటప్పుడు మానవత్వంతో రాయండి, మన పద్ధతిగా రాయండి. లేకపోతే ఇప్పటికే పరువు ప్రతిష్ట పూర్తిగా పోగొట్టుకున్నారు. ఏపీ నడివీధుల్లో నగ్నంగా తిరిగేది దుస్థితి తెచ్చుకున్నారు. ఇంకా ఇట్లాగే చేసి ఏం సాధిస్తారు ఈ వయసులో? నాకైతే ఈనాడు బాగుండాలా, మంచిగా చేయాలా, మంచి వార్తలు రాయాలి, పద్ధతిగా రాయాలి, 2 వైపులా రాయాలని అనుకుంటాం. కానీ ఇంత దిగజారిపోయే దరిద్రమైన వార్తలు రాసి ఏమి తీసుకుంటారు? ఇక ఆంధ్రజ్యోతి వాళ్ళు మరొక విచిత్రమైన వార్త రాశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట, ఈ నీతి ఆయోగ్ మాకు సంబంధం లేదని చెప్పిందంట. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు రాసే వార్తలేనండి అది. దానికి ఎందుకు రాశారంటే సాక్షికి సంబంధించిన డిప్యూటీ ఎడిటరు వెంకటేష్ అన్న ఆయన నీతి ఆయోగ్ని క్వశ్చన్స్ చేశారు. వాళ్ళు ఈ మోడల్ యాక్ట్ మీరు పంపించారా లేదంటే అవును మేమే పంపించాము, అది మంచిదే, దానివల్లని వాళ్ళు సమాధానం ఇస్తారు. దానికి ప్రతిగా ఆంధ్రజ్యోతి ఆయన ఎవరో సమాధానం వేశాడో లేకపోతే ఇంకెవరన్నా తెలుగుదేశం ఆయన వేశారో, ఆంధ్రప్రదేశ్లో ఈ యాక్టులో ఈ అంశాలు ఉన్నాయని మీకు తెలుసా? ఇట్లాంటి వాళ్ళు ఏమన్నారు, మాకు తెలియదు అన్నారు. వాళ్ళకి సంబంధం లేకుండా జరిగిందా లేదా, వాళ్ళు చూశారా లేదా? మరి నిజానికి ఇది కేంద్రానికి వెళ్ళింది, కేంద్రం ఆమోదించిన తర్వాతే కదా ఇక్కడ దాకా వచ్చింది. మళ్ళీ అయినా కూడా ఇది ఇప్పుడు అమలు జరగట్లేదు కదా. నీతి ఆయోగ్ తేల్చేసిందని పచ్చి అబద్ధం రాస్తారా? చివరిలో మళ్ళీ ఆ వార్తలోనే ముసాయిదా మేము పంపించామని నీతి ఆయోగ్ చెప్పినట్టు రాశారు కదా. కాస్త ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు, బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరన్నా ఇట్లాంటి వార్తలు రాస్తారా? ఇంత పచ్చి అబద్ధాలని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ప్రచారం చేశారు. రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు ప్రచారం చేశారు. వీళ్ళే కదా, రామోజీరావు గారు కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా గొప్పదని ఆయన టీవీలో చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఆయనే కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పచ్చి అబద్ధాలను ప్రచారం చేసి భూములు లాక్కుంటారని దుర్మార్గమైన ప్రచారం చేసి జనాన్ని మోసం చేయాలని భయపెట్టాలని ప్రయత్నం చేశారు కదా. అవన్నీ మరి వదిలేసి ఇప్పుడు మళ్ళీ ఏదో నీతి ఆయోగ్ మీద అబద్ధాలు ఎందుకు రాస్తున్నారు? సో కాబట్టి ఈ 2 పత్రికలు ఈ రకంగా కనీసం ఇకనైనా మానండి.
తప్పు ఎవరిదుంటే వాళ్ళది రాయండి, అభ్యంతరం లేదు, రెండు వైపులా రాయండి. అంతేగాని ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి జగన్ గారి మీదో వైసీపీ మీదో పడి ఆడవటం కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఇప్పటికే ఎలక్షన్ అంతకాలం సైకోల మాదిరిగా సైతాన్ల మాదిరిగా వ్యవహరించారు, పైతాన్ల మాదిరిగా మారారు. ఇప్పటికీ అదే పద్ధతిలో ఉంటారంటే అది జనం క్షమించరు, చరిత్ర క్షమించదు. ఇవన్నీ కూడా ఒక నిజానికి చెప్పాలంటే ఎవరైనా పరిశోధకులు జర్నలిజం ఎలా ఉండకూడదు, సంపాదకులు యజమానులు ఎంత నీచంగా మారకూడదు అన్న దాని మీద పరిశోధన చేస్తే ఒకటి కాదు అనేక డాక్టరేట్లు వస్తాయి. దానికి ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇట్లాంటి కొన్ని TV5 ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళ తీరే ఇందుకు నిదర్శనం. ఖచ్చితంగా ఇకనైనా మారండి అని మాత్రమే నేను కోరుకుంటున్నాను.